అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో 600 కేజీల గంజాయి పట్టివేత. 8 మంది నిందితులు అరెస్ట్. ఓ స్విఫ్ట్ డిజైర్ కార్, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం. గంజాయి విలువ 30 లక్షల రూపాయలు. వివరాలు వెల్లడించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ నుంచి తమిళనాడుకి గంజాయి తరలిస్తున్న ముఠాను పాయకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధి గోపాలపట్నం సమీపంలోని సూదికొండ అటవీ ప్రాంతంలో గంజాయి నిల్వ చేసి ఉందన్న సమాచారంతో పాయకరావుపేట పోలీసులు దాడి చేసి 5 నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుండి 600 కేజీల గంజాయితో పాటు స్విఫ్ట్ డిజైర్ కార్, 2 మోటార్ సైకిళ్లు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా వారు తెలిపిన సమాచారంతో పాయకరావుపేట సమీపంలోని పిఎల్పురం జంక్షన్ వద్దనున్న హోటల్లో మరో 3 నిందితులను అదుపులోనికి తీసుకుని స్టేషన్కు తరలించారు. వీరిలో ప్రధాన నిందితుడు పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామానికి చెందిన పాత డేరస్తునిగా పోలీసులు నిర్ధారించారు. ఇతనిపై గతంలో 6 గంజాయి కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈరోజు మన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి NDPS కేసు పట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ NDPS క్యాచ్ in recent history in Anakapalli district. In total మనం 600 kgs of ganjai పట్టుకోవడం జరిగింది. 19 bags లోనే 18 bags లో 32 kgs గాంజా, ఒక బ్యాగ్ లో 24 kgs of గాంజా. ఈరోజు మార్నింగ్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 8 o'clockకి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని SHO పాయకరావుపేట అండ్ హిస్ టీమ్ ఈ సర్వే నంబర్ 142 ఫారెస్ట్ ఏరియా సుదికొండ హిల్ గోపాలపట్నం అవుట్స్కర్ట్స్ పాయకరావుపేట మండల్కి వెళ్ళారు. అక్కడ మనం కోంబింగ్ ఆర్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్, 1 పల్సర్ బైక్ అండ్ 1 యామహా బైక్ అక్కడ దొరికింది. దాంతోపాటు 600 kgs ఆఫ్ గాంజాయి, 19 bags కూడా ఈ డంప్ రికవరీ చేయడం జరిగింది. ఆ టైంకి మనకి 5 A1 అక్యూజ్ నెంబర్ 1 to అక్యూజ్ నెంబర్ 5 మనకి ఆన్ ద స్పాట్ దొరికారు. దే హ్యాడ్ కమ్ దేర్ ఫర్ లోడింగ్ ఆఫ్ గాంజా ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు చెన్నై, తమిళనాడు. సో అక్కడ మన వాళ్ళు అందరికీ పట్టుకున్నారు. ఆల్ 5 members వర్ కాట్. అక్కడ మన ఇంటర్గేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద మనం ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళాము. స్వాగత్ గ్రాండ్ హోటల్ పిఎల్పురం విలేజ్, నేషనల్ హైవే 16 పోలీస్ స్టేషన్ పక్కన. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొంతమంది లింకేజెస్ లైక్ పైలట్స్ అండ్ అడ్వాన్స్ పైలట్స్ వాళ్ళు కూడా అక్కడ దొరికారు. టోటల్ A6 to A8 ఇక్కడ మనకి 3 దొరికారు. సో ఇన్ టోటల్ మనకి 9 members ఈ కేసులోనే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇంటరోగేషన్లో మనకి ఏం తెలిసింది, దట్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇన్ చిత్రకొండ విలేజ్ ఇన్ ఒడిస్సా, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి సీలేరు, డోంకరాయ్, మారేడుమిల్లి రూట్ నుంచి వాళ్ళు ఇటు నేషనల్ హైవే వైపు వచ్చారు. అక్కడ నుంచి ఈ ఏరియాకి డంప్ చేసుకున్నాడు. అండ్ ఒక అక్యూజ్ నెంబర్ 1 హూ ఇస్ ద మెయిన్ అక్యూజ్ మన పాయకరావుపేట నుంచి గుంతపల్లి విలేజ్. అతనే తమిళనాడు వ్యక్తితోనే మల్టిపుల్ ఫోన్ నెంబర్స్తోనే టచ్లోనే ఉంటారు, అప్పుడప్పుడు మాట్లాడతారు. అండ్ డిమాండ్ ప్రకారం ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటాడు. సో ప్రెజెంట్లీ తమిళనాడు వ్యక్తి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ తీసుకున్నాము. ఇప్పుడు టెక్నికల్ ఇన్పుట్ కూడా పెడుతున్నాము. వెంటనే మనం ఒక తమిళనాడుకి టీం కూడా రవాణా చేస్తాము టు అరెస్ట్ దిస్ తమిళనాడు పర్సన్. కూడా మనకి కొన్ని లీడ్స్ వచ్చింది, దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టేసి వాళ్ళని కూడా త్వరగానే అరెస్ట్ చేసేస్తాము. ఇందులో మనకి ఇంకా ఒక జీకే విధి మండల్ కొత్తవాడ విలేజ్ నుంచి ఒక మెయిన్ అక్యూజ్డ్ దొరికారు. అతని మీద ఒక ప్రీవియస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒకటి కేసు రిజిస్టర్ అయింది. అతనే గాంజాయి బేసిక్లీ సప్లై చేశారు అక్యూజ్ నెంబర్ 1కి విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ అక్యూజ్ నెంబర్ 6 and 7.
ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఒక ఆటో డ్రైవర్ పైకరావుపేట మండల్ గుంటపల్లి విలేజ్. అతని మీద ఇన్ టోటల్ 6 కేసెస్ ఉన్నాయి, ఎన్డీపీఎస్ కేసెస్. అతని మీద ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ ఆల్రెడీ చేసేసాము. ఇంకా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని ఆర్డర్ ఇచ్చాము. సో దాట్ విల్ ఆల్సో బి డన్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్. So for this wonderful catch, I would commend the work done by SGPO Narsipatnam, Srinivas Garu, SHO Paikarapeta, Appanna, SI Paikarapeta, Purushottam, and this entire team of ASIs, head constables and constables, as well as home guards. Thank you. సార్ ఇంత పెద్ద అమౌంట్లో గంజాయి ఇంత ఈ విలేజ్లో దొరుకుతుంది అంటున్నారు కదా, సో వీళ్ళ వెనకాతలు ఎవరైనా సరే బడబడ వాళ్ళు ఉన్నారంటారా? మనకి మెయిన్ అక్యూజ్ ప్రెసెంట్లీ ఎవరు దొరికారు, అతనే ఒక చెన్నై అంటే తమిళనాడు నుంచి ఒకరితో కాంటాక్ట్లోనే ఉన్నారు. అతనే మాస్టర్ మైండ్, అంటే బాస్ అంటారు అక్యూజ్. రియల్ పేరు కూడా వాళ్ళకి తెలియదు, బాస్ అంటున్నారు. దానికి సంబంధించి మనం సిడిఆర్ ఆర్ మొబైల్ ఫోన్ డేటా అది చూసుకుని అతనిని అరెస్ట్ చేయడానికి ట్రై చేసుకుంటున్నాము. ప్రస్తుతానికి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, యాట్ ప్రజెంట్ మనం మీడియాకి చెప్పలేకపోతాం. బట్ అతనిని కూడా అరెస్ట్ చేసుకుంటాము, సో దాట్ మిగతా అన్ని డీటెయిల్స్ కూడా బయటకు వచ్చేస్తాం. సార్ ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ గంజాయి అలాగా తగ్గటం లేదు, ఎందువల్ల ఉంటారు సార్? నిరోధించలేకపోతున్నారు పూర్తి స్థాయిలో. అండి మనకి ఇఫ్ యూ సీ ఓవరాల్ పిక్చర్, నేను ముందు ఏఎస్పీ నర్సీపట్నంలో చేసినప్పుడు మీ చాలా మందితో మాట్లాడాము. అప్పుడు పరిస్థితి వేరేగానే ఉంది, ఇప్పుడు చాలా వరకు కంట్రోల్లోనే వచ్చింది. అప్పుడు నర్సీపట్నంలో మనం 1000-2000 కేసెస్ అప్పుడు పట్టుకోవాలి, కానీ ఇప్పుడు ఎంత పెద్ద కేసెస్ ఫార్చునేట్లీ చాలా తగ్గిపోయింది. ఈ కేసెస్ కూడా ఎవరైనా పెడుతున్నారు, అది ఇన్ఫర్మేషన్ కూడా మనకి వెంటనే వస్తుంది. ఇన్ఫార్మర్కి కూడా మనం రివార్డ్ ఇస్తున్నాము. అండ్ 1972 ఈగల్ అండ్ దెన్ పర్మనెంట్ చెక్ పోస్ట్, దాంతో చాలా మనకి ఎన్డీపీఎస్ ఎన్ఫోర్స్మెంట్ బాగా పెరిగింది. బెస్ట్ పార్ట్ ఇస్ ఏదైనా ఇది పెద్ద కేసెస్ జరుగుతూ ఉన్నాయి, అది వెంటనే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం అరెస్ట్ కూడా చేయగలుగుతున్నాము. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ అరెస్ట్స్ ఇప్పుడు కూడా అనకాపల్లి జిల్లాలో మనం చేసుకుంటున్నాం. దే ఆర్ నాట్ ఏబుల్ టు గో టు కాకినాడ డిస్ట్రిక్ట్ లేకపోతే విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అందరికీ మనం ఇక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో వీఆర్ ఏబుల్ టు క్యాచ్ దమ్. సో అది ఒక సక్సెస్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. బట్ యాజ్ యూ సెడ్ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది పబ్లిక్కి ఆర్ ఈ ఆర్గనైజ్ క్రైమ్ మీద ఇంకా మనకి ఫోకస్ పెట్టుకోవాలి. విల్ కంటిన్యూ టు డూ దట్. సార్ వీళ్ళు ఇంత డబ్బు పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఎక్స్పోర్ట్తో పాటు రిటైల్ కూడా చేస్తున్నారండి లోపల? ఎక్కడ కాదు, యాజ్ ఐ టోల్డ్ తమిళనాడు తీసుకుని వెళ్తారు. అక్కడ వచ్చి ఒక ఫైనల్ సప్లయర్ ఒకరిని ఎస్టాబ్లిష్ చేయాలి, మనకి అరెస్ట్ చేసుకోవాలి. అతనికి ఇంటరోగేట్ చేస్తే అతను చెప్తాడు. బట్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ జనరలీ ఒక సింగిల్ పర్సన్ సేల్ చేయరు, మల్టిపుల్ పర్సన్స్కి పెడ్లర్స్ లాగా ఇచ్చేస్తారు అండ్ దెన్ లోకల్ పాపులేషన్కి ఇచ్చేస్తారు. అది కూడా కన్జంప్షన్ మన దగ్గర కాదు, ఇది తమిళనాడులో. ఫర్దర్ డీటెయిల్స్ అతనికి అరెస్ట్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది. టోటల్ 30 lakhs వరకు కాస్ట్ ఉంటుంది. ప్రీవియస్ గా 6 కేసెస్ ఉన్నాయన్నారు కదా సార్. 5 to 6 years. A1 మీద ఆల్రెడీ 6 కేసెస్ ఉన్నాయి. 6 కేసెస్ గాంజాయి కేసు. అతని మీద పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేసుకుని సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసేసి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరి మా అధ్యక్షులు నారాయణ గారితో కలిసి నేనే ఒక వినతిపత్రం సమర్పించడం జరిగింది. అందులో ప్రధానంగా జర్నలిస్టులు చిరకాలంగా ఎదుర్కొంటున్న డిమాండ్లన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. జర్నలిస్టులు చిరకాల వాంఛగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అందరికీ అర్హత కలిగిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఎక్రిడేషన్ సదుపాయం కల్పించాలని, అలాగే ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలన్నది కూడా అందులో పొందుపరచగా మంత్రి లోకేష్ గారు స్పందించి దానిని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించడం జరిగింది. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ గారి దగ్గర నుంచి మా అధ్యక్షులు నారాయణ గారికి మరి అదేవిధంగా నాకు కూడా నిన్ననే సమాచారం కూడా పంపించడం జరిగింది. మరి ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మరి డిఆర్ఓ భవానీ శంకర్ గారిని కలిసి ఇటీవలే మేము కొన్ని
తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా అందులో చిన్న మధ్య తరహా పత్రికలకు ఎంపానల్మెంట్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఏవైతే ప్రింట్ చేస్తున్నాయో ఆ పత్రికలన్నీ కూడా ఒకే ప్రాతిపదికన ఎక్రిడేషన్లు మంజూరు చేయాలని, అలా కాకుండా ఎంపానల్మెంట్ని పరిగణలో తీసుకుంటే చాలా కాలం నుంచి చాలా పత్రికలు అక్కడ కమిషనర్ కార్యాలయంలో ఎంపానల్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాయి. వారందరికీ కూడా ఎంపానల్మెంట్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే అప్పుడు ఎక్రిడేషన్లు మంజూరు చేయాలనేది ప్రధానంగా మా డిమాండ్. ఆ రెండు కూడా ఈరోజు అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచాం. అలాగే ప్రభుత్వ ప్రకటనలో ఏదైతే గతంలో ఇచ్చి చిన్న మధ్య తరహా పత్రికలను ప్రోత్సహించేవారో అదే రీతిని ఇప్పుడు కూడా ఆ ప్రకటనలు కంటిన్యూ చేయాలని, కనీసం ఏడాదికి కొన్నింటిని ప్రాతిపదికగా ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. మరి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఎలాగ కూటమి ప్రభుత్వం అందుకు సంసిద్ధతను కూడా వ్యక్తం చేసింది. త్వరలోనే ఇందుకు సంబంధించి జీవో కూడా వెలువడుతుందని తెలుస్తోంది. కాబట్టి జర్నలిస్టులు సమాజానికి వారధులు కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మా వినతిని పంపించడం జరిగింది. ఇందులో పాల్గొన్న మిత్రులందరికీ కూడా మరి 3 యూనియన్లకు సంబంధించిన వారు మరి మిగతా జర్నలిస్టులు కూడా మా సోదరులందరూ కూడా పెద్ద మొత్తంలో వచ్చారు. వారందరికీ కూడా రాష్ట్ర కార్యవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా ఈ నెల 19న మనం పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈరోజు మా జిల్లా కలెక్టర్కి సమర్పించాలని నిర్ణయించాం. అయితే ఆయన లేకపోవడం వల్ల డిఆర్ఓ గారికి ఇచ్చాం. ముఖ్యంగా జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా పెన్షన్ సదుపాయం కూడా కల్పించాలని, ఎంపానల్మెంట్తో సంబంధం లేకుండా రిక్రియేషన్ కార్డులు అర్హత ప్రాతిపదిక ఇవ్వాలని మనం డిమాండ్ చేశాం. వాటి మీద డిఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ మెమొరాండంని ఆయన ప్రభుత్వానికి పంపుతా ఉన్నారు. సో మన రాష్ట్ర మంత్రివర్యులు పార్థసారథి గారు అదేవిధంగా ఇతర అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఈ నెల 28న ఎలాగ మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉంది, ఆ ఎగ్జిక్యూటివ్ సందర్భంగా మినిస్టర్ గారిని కూడా కలిసి మన సమస్యల మీద నివేదించి వీళ్ళని త్వరగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి పిల్లలకి దొడ్లు కడిగించడం నేర్పించడం అని చెప్పినప్పుడు ఎక్కడికి పోయారు మీరందరూ? అవి మీకు తప్పు అనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పసిపాప ఆప్యాయంగా పలకరించి దగ్గరికి వెళ్తే ఇంత దారుణంగా మీరు ట్రోలింగ్ చేయాలా? ఆ పసి హృదయం తట్టుకోగలదా? గతంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పాప ఇంగ్లీష్లో బాగా మాట్లాడితే అప్పుడు అలాగే ట్రోలింగ్ చేశారు. ఆ పాప మానసిక ఆవేదన తట్టుకోలేక కుంగిపోయి చివరికి కౌన్సిలింగ్ వరకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఏం చేశారు తప్పు ఈ పసిపిల్లలు? ఏం చేశారు అంటే మీకు నచ్చకపోతే వాళ్ళ మీద ఎవరు అభిమానం చూపించకూడదా? వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలాగా మీరు అందరూ ప్రేరేపిస్తారా? మీరు ఆత్మహత్య చేసేలాగా ప్రేరేపిస్తారా? అసలు మీరు మనుషులేనా? కడుపుకు అన్నం తింటున్నారా? రాజకీయ విభేదాలు ఉంటే అవి పార్టీలకు సంబంధించిన అంశం, వాటిని రాజకీయంగానే చూసుకోవాలి. మీ కక్షలకి, మీ క్రోధాలకి, విషం నింపుకున్న మీ బుర్రలకి చిన్నపిల్లలను టార్గెట్ చేస్తారా? అసలు మీరు మనుషులు అనిపించుకోవడానికి అర్హత ఏమైనా ఉందా? మీలో కొద్దిగైనా మానవత్వం ఉందా? అసలు టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు మానవత్వాన్ని మర్చిపోయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తారా? వాళ్ళ కుటుంబాల్ని రోడ్డు మీద పడేస్తారా? సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుందాం, చెడు పోస్టులు చేయొద్దని ఓ పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతా ఉన్నారు. మరొక వైపున ఈ సైకో బ్యాచ్లు చిన్నారుల మీద కూడా ఇంత పాశవికంగా దాడి చేస్తారా? చెప్పండి. ఓ పక్కన ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్న వాళ్ళని మీరేం వదలట్లేదే, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళని జైలుకి పంపిస్తా ఉన్నారు. ఇవాళ మరి ఒక చిన్నారి మీద ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి ఈ సోషల్ మీడియాలో నేరాలకు పాల్పడినటువంటి వీళ్ళందరి మీద డీజీపీ గారు మీరు ఖచ్చితంగా ఫోక్సో కేసు నమోదు చేయాలి.
ఈ సైకో బ్యాచ్ మీద మీరు ఫోక్సో కేసు నమోదు చేయాలి, చట్టపరంగా వాళ్ళందరినీ శిక్షించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. హోంశాఖ మంత్రి అనిత గారు కూడా స్పందించాలి. ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసి ట్రోలింగ్ చేస్తూ ఉంటే మీరు మౌనంగా ఉండడం దేనికి సంకేతం? దేనికి సంకేతం? ఒక పసిపిల్లని హెరాస్ చేయమనా, మానసికంగా వేధించమనా, ఆత్మహత్య చేసుకునేలా కూడా కొంత సమాచారం కూడా వాడు విడుదల చేయడం కూడా జరిగింది. సూటిగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు రైతుల గురించి, మిర్చి రైతుల గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో, వెళ్ళని చెప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూకా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నా. అంతే, ఎవరితో అయితే మీరు మాట్లాడడానికి వెళ్తున్నా మంత్రి ఢిల్లీలో లేకుండా నేను దీని గురించి వెళ్తున్నాను ఢిల్లీకి అని తప్పేముంది? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, దానికి నన్ను గెస్ట్ కింద పిలిచారు, దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా. దానికి ఇవన్నీ ఎందుకు? ఈ ఈ తాళ్ళకి ఇవన్నీ అవసరమా? ఇవాళ చూశాను పత్రికల్లో, ఇవాళ ఇందాక టీవీలో చూశాను. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మిగతా వాళ్ళు మా మంత్రి గారిని కలిశారు, శివరాజ్ చౌహాన్ గారిని, దాని మీద డిస్కస్ చేశారు. గుడ్, తప్పు కాదు. ఎందుకు ఈ పరిస్థితులు, ఈ తీవ్రత ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన పరిశీలించిన తర్వాత ఆ రైతుల ఆక్రందంలో ఆ బాధలు విన్న తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మీకు తెలియలేదే. ఏం చేసింది ప్రభుత్వం? మరి 2-3 నెలల ముందు ఈ కార్యక్రమం చేసుకుంటే ఇబ్బందులు లేవు కదా. ఎందుకు చేయలే? చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుంటే ఏ ఉపయోగం ఏముంది? ఇప్పటికే అల్లాడుతుంటే ఈరోజు మీకు వచ్చి ఆ మద్దతు ధర గురించి ఆలోచన వచ్చింది. ఏమనంటే ఒక 5 సంవత్సరాల కింద వచ్చి అసలు చూడండి తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తే అసలు ఛార్జీలే పెంచమని చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఛార్జీలు పెంచనంటున్నాడు, ఇది నిజమేనా అనుకునే లోపు మరి చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్ముతారా బాబు? ఇంతకుముందు ఛార్జీలు పెంచారు అని అంటే పెట్టలను కాల్చినట్టు, పోలీసుల్ని పెట్టి పెట్టలను కాల్చినట్టు కాల్చి పడేసినటువంటి చరిత్ర చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు నాయుడు మాటలు ఎవరో నమ్మద్దని ప్రజలు డిసైడ్ అయ్యారు. అరే ఇట్టయితే అసలు నమ్మట్లేదని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? లేదు ఛార్జీలు పెంచకపోవడమే కాదు 30% తగ్గిస్తా అని చెప్పాడు. మరి సూపర్ 6 హామీలు అంటాడు, ఛార్జీలు తగ్గిస్తా అంటాడు, ఛార్జీలు పెంచనంటాడు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి మనకి ఏదో చేస్తాడు అని ఈ 100 మగధులు వీళ్ళందరూ ప్రచారం చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన తర్వాత హామీలను తొంగలో తొక్కినట్టే సామాన్యుడి నెత్తి మీద పెద్ద గుదిబండ వేశాడు. ఏమిరా గుదిబండ అంటే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో అక్టోబర్లో దీపావళి వచ్చింది. ఈ దీపావళిలో ప్రజలందరూ సంతోషంగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండిద్దా? అందుకని 25 అక్టోబర్ 2024న ఏం చెప్పాడంటే, ద కమిషన్ అప్రూవ్డ్ FPPCA అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 6,072 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద వేస్తున్నామని చెప్పి ఒక ప్రెస్ రిలీజ్ ఇది. ఓడమ్మా బడవా. దీపావళి పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కానుక. సరే, ఈ దెబ్బ నుంచి కాస్త తేరుకునే లోపు మళ్ళీ 29 నవంబర్ 2024 ఈసారి డోసు పెంచాడు చంద్రబాబు నాయుడు. 9,412 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 6 నెలల్లోనే సుమారుగా 15,780 కోట్ల రూపాయల